రాష్ట్రంలో అత్యధిక మామిడి సాగు విస్తీర్ణమయ్యే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి. అయితే ఈసారి దిగుబడి సరిగా రాక సరైన ధరలకు అమ్ముకోలేని పరిస్థితుల్లో మామిడి రైతులున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం రాకపోవడం లేదని, ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1,00,000 హెక్టార్లకు పైగా మామిడి సాగవుతోంది. అధికంగా బెంగళూరు మామిడి రకం సాగవుతుంది. ఈ మామిడిని గుజ్జు పరిశ్రమకు తరలిస్తారు. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు వర్షాభావం వల్ల సకాలంలో పూత రాలేదంటున్నారు రైతులు. దీంతో దిగుబడులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మార్కెట్కు మామిడి అరకొరగా వస్తోంది. తిరుపతి మార్కెట్ యార్డులో సుమారు 50కి పైగా మామిడి వ్యాపార దుకాణాలున్నాయి. ఇక్కడ కొనుగోలు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు టేబుల్ వెరైటీస్ను పంపిస్తారు. అలాగే పల్ప్ యూనిట్ రకాలను స్థానిక మామిడి గుజ్జు పరిశ్రమకు తరలిస్తారు. ప్రస్తుతం టేబుల్ వెరైటీలైన మల్లిక, బెనిషా లాంటి రకాలను కిలో 50 రూపాయల లోపే అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఇవే బయట మార్కెట్లో ఏకంగా 100కు పైగా అమ్ముడుపోతున్నాయి. ఇంకా గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. గతేడాది కిలో 7 రూపాయలు మాత్రమే పలికింది. ఈసారి ఎంత ధర పలుకుతుందోనని రైతులంటుండగా అసలు అమ్మకాలు లేక అల్లాడిపోతున్నామంటున్నారు వ్యాపారులు. ఇది మామిడికాయల మండలికి వచ్చాము. మాకు పని ఏదో పని లోన్లు ఎక్కువ వస్తుందంటే పని డబ్బులు పడతాయి, లేకపోతే తక్కువ. వాళ్ళకి షేర్లకు వెళ్ళినప్పుడు మాకేం పడుతుంది, ఏం తక్కువే. అంత 4 లోళ్ళు 5 లోళ్ళు అంతే. పెద్దగా ఏమో వస్తలేవు, పెద్దగా ఏం కూలి లేదు. వచ్చిన కాడికి ఎక్కడి నుంచో వచ్చి బతకనికి వచ్చాము. వలస ఏం లేదు. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం సరుకు తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈ సంవత్సరం రేట్ ఉంది కానీ మాకు సరిగ్గా క్రాప్ అనేది లేదు, దిగుబడి సరిగ్గా రావడం లేదు. వర్షాలు సరిగ్గా లేక వల్ల ఇది ప్రాబ్లము. మేము ప్రతి ఏడా వస్తూనే ఉన్నాము. నిరుడు రేటు తక్కువైనా కానీ క్రాప్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా దిగుబడి కానీ ఎక్కువ ఉండడం వల్ల మాకు అనేది వర్కౌట్ అయింది. మేము పెట్టిన పెట్టుబడులకి మాకు కొద్దిగా లాభ నష్టాలు అనేవి కనిపించాయి. ఈ సంవత్సరము క్రాప్ తక్కువ కావడం వల్ల నష్టమే ఉంది కానీ లాభం అనేది లేదు. బిజినెస్ అయితే పర్లా బాగానే ఉంది. కాకపోతే మనం ఆశించినంత దిగుబడి అయితే లేదు. రేట్లు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఆశించినంత పంట లేదు. అది గిట్టుబాటు ధర అయితే బాగానే ఉంది, సరుకు మాత్రం తక్కువ వస్తుంది. క్లైమేట్ వాతావరణం సరిలేదు. ఈసారి వర్షాలు తక్కువ, తోటలోనే కాయలు సైజు లేదు. రేట్ అయితే ఉంది కానీ దాని తగ్గట్టు సైజు లేదు, దాని తగ్గట్టు సరుకు మార్కెట్ తక్కువ వస్తుంది. దానివల్ల కొంచెం కాపు తక్కువ ఉండడం వల్ల రేట్ అయితే బాగానే ఉంది. కూలీలకైతే ఏం గిట్టుబాటు లేదు కదా, రాలేదు సార్. సరుకు ఎంత ఎక్కువ వస్తే కూలీలు కూడా గిట్టుబాటు అవుతుంది. రైతుకైతే గిట్టుబాటు ధర ఉంది కానీ దాని తగ్గట్టు సరుకు లేదు రైతు దగ్గర. సరుకు మార్కెట్కి ఎంత వస్తే మండి వాళ్ళకి అంత కమిషన్ ఉంటుంది, కూలీలకి అంత ఆదాయం ఉంటుంది. కాబట్టి ఈసారి యావరేజ్ ఒక మండి వాళ్ళకైతేనేమి, ఒక రైతుకైతే ఏముంది, ఒక కూలి వాళ్ళకైతే ఏముంది, అంతా యావరేజ్గా ఏదో ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది సార్. ఈ సంవత్సరం అంతే, ఇంకా ఏం చేయలేం. కాపు అయితే తక్కువ ఉంది. నిరుడితో పోల్చుకుంటే కనీసం 50% కూడా లేదు సార్. ఈసారి 30% ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. రేట్లు అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డబుల్ ఉన్నాయి రేట్లు అయితే. కాకపోతే ఆశించినంత పంటలు ఇవ్వడం వల్ల 30% ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. కాయ అయితే రుచి బాగుంది సార్. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అన్ని కాయలు వెరైటీస్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అదే ముందు మనం అనుకున్నట్టుగా కాపు అయితే తక్కువ ఉండటం వల్ల అమ్మదం ఉంది.